హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గేర్ హెడ్ ఇన్ తెలుగు. తీసుకొచ్చేసాను భయ్య మార్కెట్లో ట్రెండ్ సెటర్ హ్యాచ్ బ్యాక్ని. మన ఛానల్లో ఒక ప్రీమియం అండ్ లగ్జరీ సెగ్మెంట్ అయిన టాటా ఆల్ట్రోజ్ రివ్యూని అయితే తీసుకొచ్చేసాను. కొంచెం రివ్యూ లేట్ అయితే అయింది భయ్య, అయినా మీరు నన్ను మన ఛానల్ని ఆదరిస్తారని తెలుసు. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా తెలుసు. సో ఫ్రెండ్స్, టాటా ఆల్ట్రోజ్ మొత్తం 5-6 వేరియంట్స్తో కాదు, అక్షరాల 34 వేరియంట్స్లో 5 కలర్స్తో లాంచ్ చేశారు. స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకాంప్లిష్డ్. మళ్ళీ వీటిలో 1.2, 1.5 పెట్రోల్, డీజిల్ అండ్ విత్ సన్ రూఫ్, వితౌట్ సన్ రూఫ్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అని పిచ్చిగా మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఆలోచించి మరీ ఇన్ని ఘనం వేరియంట్స్తో లాంచ్ చేశారు భయ్య. కలర్స్ వచ్చేసరికి వీడియోలో మీరు చూస్తుంది ప్యూర్ గ్రే అండ్ ఎంబర్ గ్లో, ప్రిస్టిన్ వైట్, డ్యూన్ గ్లో అండ్ రాయల్ బ్లూ కలర్స్తో లాంచ్ చేస్తున్నారు. అసలు ఈ టాటా ఆల్ట్రోజ్ని ఎందుకు కొనాలి, మారుతి సుజుకీలో బలినో అండ్ హ్యుండాయిలో i20ని ఎందుకు కొనకూడదు అనేసి మీరు నన్ను క్వశ్చన్ వేస్తారు. అసలు దీన్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి భయ్య. వాటిలో కొన్ని మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో డీజిల్ కార్స్ మార్కెట్లో లేవు, కానీ మన టాటా ఆల్ట్రోజ్ ఈ డీజిల్ ఇంజిన్ ఆప్షన్తో కూడా వస్తుంది. సో ఎవరైతే మైలేజ్ పరంగా, పవర్ పరంగా చూస్తున్నారో మంచి చాయిస్ అని చెప్పొచ్చు. రెండోది బిల్డ్ క్వాలిటీ. టాటా కార్స్ బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ తీసిపోదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి దీని యొక్క డిజైన్ కానీ ఇంటీరియర్లో ఫ్యూచరిస్టిక్ డాష్బోర్డ్ మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంతకన్నా మనకి ఏం కావాలి చెప్పండి. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1199cc, 3 సిలిండర్, 12 వాల్వ్స్ విత్ 86 bhp అండ్ 1115 Nm టార్క్తో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ డ్యూయల్ క్లాస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది భయ్య. అండ్ ఇదే సేమ్ ఇంజిన్ వేరే టాటా కార్స్లో కూడా లాంచ్ చేశారు. అండ్ ఆల్సో దీంట్లో వేరే ఇంజిన్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. 1.5 లీటర్ టర్బో చార్జర్ డీజిల్ ఇంజిన్తో వస్తుంది. దాని రివ్యూ కూడా ఫ్యూచర్లో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 6,68,000 నుంచి టాప్ ఎండ్ 11,49,000 వరకు వెళ్తుంది. అండ్ మీరు ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మన కర్మన్ ఘాట్లో ఉన్న సెలెక్ట్ టాటా మోటార్స్కి అయితే విజిట్ అవ్వండి. మంచిగా మీకు షోరూమ్ డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ క్వరీస్ కోసం కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ యొక్క వేరియంటే కాదు భయ్య, టాటా ఆల్ట్రోజ్ లాంచ్ చేసిన ప్రతి ఒక్క వేరియంట్ని బేస్ టు టాప్ అన్ని రివ్యూస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తాను. సో గైస్, మీరు మాత్రం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఈస్ ద కీ ఫర్ ఆల్ న్యూ టాటా ఆల్ట్రోజ్ 2025 ఫేస్ లిఫ్ట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని టాటా కార్స్లో వచ్చి కీసే ఇస్తున్నారు. లాక్ అండ్ లాక్, ఫాలో మీ, హెడ్ ల్యాంప్స్, బూట్ ఓపెన్ అండ్ టాటా లోగో. ఇంకా ఫ్రంట్ మనకు చూసుకుంటే టాటా లోగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 3D గ్రిల్తో వస్తుంది. ఇది వరకు ప్యాటర్న్ వేరేలాగా ఉండేది. టాటా లోగో కిందనే ఫ్రంట్ కెమెరా అయితే ప్లేస్ చేశారు. దీంట్లో మనకి 360 డిగ్రీ కెమెరాస్ అయితే వస్తుంది. దాని గురించి మీకు వీడియోల తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నెంబర్ ప్లేట్ చూసుకోవచ్చు ఎక్కడ ప్లేస్ చేశారు. ఫేస్ లిఫ్ట్ కాబట్టి 70-80% చేంజెస్ అయితే చేశారు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మనకి ఫుల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ LED DRLస్తో వస్తుంది. ఈ DRLస్లోనే ఇండికేటర్స్ కూడా వర్క్ అవుతాయి. అండ్ ఫాగ్ లైట్స్ చూసుకుంటే LEDస్లోనే ఇస్తున్నారు. అండ్ దీని పక్కన ఏరోడైనమిక్ కోసం వర్కింగ్ ఎయిర్ వెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫేక్ ఎయిర్ వెంట్స్ అయితే కావు. అండ్ బానెట్ డిజైన్ చేంజ్ అయితే చేయలేదు. డబుల్ బ్లేడెడ్ వైపర్స్ ఈ కార్లో మీకు కనిపిస్తాయి. ఇది వచ్చేసరికి సెన్సార్స్. దీనివల్ల ఆటోమేటిక్గా చీకటి పడినప్పుడు, హెడ్ ల్యాంప్స్ అండ్ వర్షం పడినప్పుడు వైపర్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. ఇంకా టైర్స్ విషయానికి వస్తే LS డిజైన్ అయితే చేంజ్ చేశారు. ప్రీవియస్ డిజైన్కి క్వైట్ ఆపోజిట్. 180/60 16-inch టైర్స్తో వస్తుంది. ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్స్తో వస్తుంది. బ్యాక్ టైర్స్ ఆర్ కమింగ్ విత్ డ్రమ్ బ్రేక్స్. ఇంకా వార్వేమ్స్ విషయానికి వస్తే వైడ్ ఇస్తున్నారు, పెద్దవిగా కనిపిస్తున్నాయి. అండ్ పియానో బ్లాక్ వార్వేమ్స్తో వస్తుంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ వార్వేమ్స్. పర్సనల్గా ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది. LED టర్న్ ఇండికేటర్స్ విత్ సైడ్ పార్కింగ్ కెమెరాతో వస్తుంది. ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ విత్ డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ అయితే రావట్లేదు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనా, పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది. రేర్ స్పాయిలర్, ఇవి ప్రీవియస్ ఆల్ట్రోజ్లో కూడా మనం చూసాం. అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. ఇంకా విండ్షీల్డ్ చూసుకుంటే డీఫాగర్, రేర్ వైపర్. ఇంకా ఇన్ఫినిటీ కనెక్టింగ్ టైల్ లైట్స్ చూసుకోవచ్చు. దీని డిజైన్ అయితే చేంజ్ చేశారు భయ్య. మోర్ స్టైలిష్తో వస్తుంది. సైడ్ ఇండికేటర్స్ అన్ని LEDస్లోనే ఇస్తున్నారు. ఇంకా టైల్ మీద ఆల్ట్రోజ్ బ్యాజింగ్ అండ్ టాటా లోగో చూసుకోవచ్చు భయ్య. బ్యాక్ బంపర్ మీద మనకి 2 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ విత్ రిఫ్లెక్టర్స్తో వస్తుంది. అండ్ నంబర్ ప్లేట్ మౌంట్ ఇక్కడ ప్లేస్ చేశారు. టాటా బ్యాజింగ్. ఈ లోగోలోనే 2 ఫంక్షన్స్ ఇస్తున్నారు. ఒకటి వచ్చేసరికి బ్యాక్ కెమెరా అండ్ ఆల్సో బూట్ ఓపెన్ చేయడానికి బటన్ కూడా దీంట్లోనే ఇస్తున్నారు. ఒకసారి బూట్ ఓపెన్ చేసి చూద్దాం. మొత్తం ఫిట్ అండ్ ఫినిష్కి సాటిస్ఫై అయితే అవుతాం భయ్య. రీసెంట్గా బిల్డ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఈ ఆల్ట్రోజ్లో మనకి 345 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ CNG వేరియంట్లో 60 kg ఆఫ్ ట్యాంక్ వస్తుంది కాబట్టి ఓన్లీ 210 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు స్టోరేజ్ స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్ని చూస్ చేసుకోవడం బెటర్. అండ్ దీంట్లో పార్సిల్ ట్రే ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్ ల్యాంప్ వస్తుంది. 3 kg ఆఫ్ పార్సిల్ హుక్ 2 సైడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు.
ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం. స్టీల్ వీల్, జాక్ కూడా దీంట్లోనే ఇస్తున్నారు. టైల్ కూడా చాలా వైడ్గా ఓపెన్ అయింది భయ్య, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా క్లోజ్ చేయడానికి హ్యాండిల్ సపోర్ట్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. దీంట్లో మనకి 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఇంకా బ్యాక్ రోలో కూర్చొని కంఫర్ట్ అండ్ ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో చెక్ చేద్దాం. రేర్ డోర్స్కి ఫ్రెష్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ రావట్లేదు. ఇదివరకు పాత ఆల్టోస్లో ఎటువంటి డోర్ హ్యాండిల్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా అదే ఇస్తున్నారు. అండ్ 90 degrees డోర్ ఓపెనింగ్ ఓన్లీ టాటా కార్స్లోనే దీన్ని మీరు చూస్తారు. ఈ వేరియంట్లో ట్వీటర్స్ ఆఫర్ చేస్తున్నారు. సిల్వర్ డోర్ హ్యాండిల్స్, ఆమ్రెస్ట్ దగ్గర ఫ్యాబ్రిక్తో వస్తుంది. ఇది ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. పవర్ విండోస్ బటన్ అండ్ బాటిల్ హోల్డర్ చూసుకోవచ్చు. డీసెంట్ స్టోరేజ్ స్పేస్తో వస్తుంది. అండ్ అలాగే స్పీకర్స్ కూడా 4 doors-కి 4 స్పీకర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ చేంజ్ చేశారు భయ్య, బీచ్ కలర్ థీమ్తో వస్తుంది. ఒకసారి లోపల కూర్చొని చూద్దాం. లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ కూడా బాగానే ఉంది, బికాస్ ఫ్రంట్ సీట్స్కి ఉన్న బకెట్ డిజైన్ వల్ల అనుకుంటా. అండ్ అలాగే మ్యాగజైన్ హోల్డర్. మీరు అండర్ థై సపోర్ట్ చూసుకుంటే నా హైట్ వచ్చేసరికి 6 feet, అయినా కానీ డీసెంట్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ సీట్కి ఇది యాడ్ చేశారు. ఫ్రమ్ బేస్ వేరియంట్ నుంచి ఇది ఆఫర్ చేస్తున్నారు. ఇంకా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మిడిల్లో ఇవ్వట్లేదు. అండ్ రేర్ ప్యాసింజర్స్కి ఆర్మ్ రెస్ట్ విత్ ట్విన్ కప్ హోల్డర్స్తో వస్తుంది. ఈ సీట్స్కి మిడిల్లో సిల్వర్ ట్రీట్మెంట్ యాడ్ చేస్తున్నారు. దీనివల్ల కొంచెం లగ్జరియస్గా కనిపిస్తుంది. ఇంకా సైడ్స్కి ఫోల్డబుల్ హ్యాండిల్స్ విత్ హుక్స్ బోత్ సైడ్స్ ఆఫర్ చేస్తున్నారు. సన్ రూఫ్ చూసుకోవచ్చు. రేర్లో ఎటువంటి రీడింగ్ ల్యాంప్ రావట్లేదు. ఇంకా హంప్ చూసుకుంటే అంతగా అయితే లేదు. టాటాలో ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ రేర్లో 65 watt Type-C ఫాస్ట్ ఛార్జింగ్, రేర్ ఏసీ వెంట్స్ చూసుకోవచ్చు. ఫ్రంట్ లేటెస్ట్ డాష్బోర్డ్ చూసుకుంటే ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఇంత అట్రాక్టివ్గా ఉన్న డాష్బోర్డ్ అయితే ఏ కంపెనీలో లేదు. ఇంకా ఎయిర్ బ్యాగ్స్. టాటాలో ఫ్యూచరిస్టిక్ డిజైన్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ప్యాసింజర్ యొక్క సేఫ్టీ అనేది చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్క కార్ 5 star సేఫ్టీ రేటింగ్తో లాంచ్ చేస్తున్నారు. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఇస్తున్నారు. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ కూడా. ఇదన్నమాట బ్యాక్ రో చూసుకుంటే. ఇంకా డ్రైవర్ సైడ్కి వెళ్ళిపోదాం. మీకు డ్రైవర్ సైడ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ విత్ రిక్వెస్ట్ సెన్సార్తో వస్తుంది. సేమ్ ఇవి డోర్ హ్యాండిల్స్ మనం టాటా కార్లో చూసాం. ట్వీటర్స్ అండ్ సిల్వర్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓవర్వియమ్స్, 4 పవర్ విండోస్, డ్రైవర్ 1 touch ఆటో, చైన్ లాక్, ఫ్యాబ్రిక్ ఆమ్రెస్ట్తో వస్తుంది. బాటిల్ అండ్ అంబ్రెల్లా హోల్డర్స్ అండ్ అలాగే స్పీకర్స్. ఇంకా డ్రైవర్ సైడ్ సీట్ చూసుకుంటే మాన్యువల్ హైట్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ అయితే కాదు. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అండ్ స్టోరేజ్ స్పేస్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఒకసారి లోపల కూర్చొని ఇంటీరియర్ గురించి తెలుసుకుందాం. డాష్బోర్డ్ చూసుకుంటే న్యూలీ లేటెస్ట్ డాష్బోర్డ్ డిజైన్ చేంజెస్ అయితే చేశారు భయ్య, బ్యూటిఫుల్గా ఉంది. ఏసీ వెంట్స్ డిజైన్ కూడా మారింది. ఇంకా రఫ్ టెక్స్చర్తో వస్తుంది. యాంబియంట్ లైటింగ్ చూసుకోవచ్చు. కో ప్యాసింజర్ సైడ్ నుంచి స్టీరింగ్ వీల్ కింద వరకు వస్తుంది. డాష్బోర్డ్ చూసుకుంటే హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు భయ్య, డీసెంట్గానే ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. ఇంకా కో ప్యాసింజర్ సైడ్ మిర్రర్ ఇస్తున్నారు. మిడిల్లో సన్ రూఫ్ కంట్రోల్స్ అండ్ రీడింగ్ ల్యాంప్, SOS స్విచ్ అండ్ ఆటోమేటిక్ డీమింగ్ IRVM ఫీచర్ మిస్ అయింది భయ్య. డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఇంకా గ్లవ్ బాక్స్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. విత్ లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్తో అయితే వస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో కూడా మీకు కప్ హోల్డర్స్ అండ్ మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇదన్నమాట. దీంట్లో మీకు 10.2 inch ఫ్లోటింగ్ స్క్రీన్తో వస్తుంది. ఒకసారి దీన్ని బ్రౌజ్ చేసి చూద్దాం. దీంట్లో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ బ్లూటూత్తో వస్తుంది. IRA కనెక్టెడ్ ఫీచర్స్ విత్ 8 speakers ఆడియో రాక్ సిస్టమ్ ద్వారా వస్తుంది. మీడియా మోడ్స్ ఉన్నాయి, వీడియో ప్లేయర్, వాయిస్ అసిస్టెంట్, రేడియో అండ్ ఏసీ కూడా ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి మూడ్ లైటింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దాని నుంచి మీరు యాంబియంట్ లైటింగ్ అండ్ డిస్ప్లే కలర్ థీమ్ని చేంజ్ చేసుకోవచ్చు. టచ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది భయ్య. ఇంకా 360 కెమెరా వ్యూ అయితే చూద్దాం. 3D వ్యూ అనమాట. పక్కన టచ్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాకి స్విచ్ అవ్వచ్చు. ఈ టాటా ఆల్ట్రోస్లో ఉన్న ఫీచర్స్ అన్ని ఒకటి కూడా మిస్ అవ్వకుండా చెప్పాలంటే హాఫ్ డే పైన అయితే పడుతుంది. అన్ని గనం ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు భయ్య. ఇంకా కింద మనకి ఫ్రంట్ ఏసీ వెంట్స్ చూసుకోవచ్చు. యాంబియంట్ లైటింగ్, చిన్న ప్యాటర్న్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. హ్యాజర్ లైట్స్ కంట్రోల్, 360 కెమెరా స్విచ్ అండ్ ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది. ఇంకా కింద చూసుకుంటే 12 volt సాకెట్ ఒకటి ఉంది. 65 watt ఫాస్ట్ ఛార్జింగ్తో ఇస్తున్నారు ఫ్రంట్ అండ్ రేర్లో కూడా. అండ్ ఆల్సో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఇస్తున్నారు. ఇంకా గేర్ నాబ్ చూసుకోవచ్చు. మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసరికి డమ్మీ స్విచ్. ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ ఇస్తున్నారు. ట్విన్ కప్ హోల్డర్స్. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఆర్మ్రెస్ట్ కింద కూడా చిన్న మీడియం సైజ్ స్టోరేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు.
ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో అది మూవబుల్. సీట్స్ చూసుకుంటే మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు అండ్ బకెట్ సీట్స్ టైప్లో ఇస్తున్నారు. ఇంకా సన్ రూఫ్ చూసుకుంటే ఇది వచ్చేసరికి 1 టచ్ ఆటో. సింగిల్ టచ్తో కూడా మన సన్ రూఫ్ను ఓపెన్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనం వాయిస్ కమాండ్తో కూడా ఓపెన్ చేయొచ్చు. ఇంకా స్టీరింగ్ వీల్ చూసుకుంటే డీ కట్ లెదర్ వ్యాప్ స్టీరింగ్ వీల్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి ఆడియో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఇస్తున్నారు అండ్ ఆల్సో మనం ఈ బటన్స్ యూజ్ చేసి డిస్ప్లేలో సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా కన్సోల్ చూసుకుంటే ఇది కూడా 10.2 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో వస్తుంది. ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్లోనే మీకు ఇది ఇస్తున్నారు. దీంట్లో ఏంటంటే మనకి నావిగేషన్, మీడియా, కంపాస్, నోటిఫికేషన్స్, సెట్టింగ్స్ అండ్ ఇంకా ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ రేంజ్ ఇవన్నీ చూసుకోవచ్చు. టాటా లోగో. లెఫ్ట్ సైడ్ మనకి వైపర్ స్విచెస్ ఉన్నాయి, ఆన్ ఆఫ్, ఆటో ఇవన్నీ. రైట్ సైడ్ మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్కి సంబంధించిన ఆన్ ఆఫ్, హై బీమ్, లో బీమ్ ఇవన్నీ ఉన్నాయి. సో గైస్ ఈ స్టీరింగ్ వీల్ మనకి ఓన్లీ హైట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. ఇదన్నమాట ఫైనల్ డాష్బోర్డ్ లుక్. అయితే డీసెంట్ ప్రీమియం లుక్స్తో ఉంది. ఇన్ సెగ్మెంట్ వన్ ఆఫ్ ద కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ అని చెప్పొచ్చు భయ్య. అండ్ ఇది ఫ్రెండ్స్ 2025 టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్కి సంబంధించిన రివ్యూ. అయితే ఫ్యూచర్లో ఈ టాటా ఆల్ట్రోజ్లో లాంచ్ అయిన ప్రతి ఒక్క వేరియంట్ బేస్ నుంచి టాప్ వేరియంట్ వరకు రివ్యూ చేసి మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే మీకు ఏ కార్ రివ్యూ కావాలన్నా కానీ కామెంట్ చేయండి, నేను దాని మీద రివ్యూ చేస్తాను. ఆల్సో గైస్ ఈ కార్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి కార్స్ అండ్ బైక్స్ కంటే తెలుగులో డైలీ కావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డ్రైవ్ సేఫ్.